హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇయర్ ఎండ్ అయిపోతుంది. ఈ సంవత్సరానికి సంబంధించి పింఛన్దారులు అంటే ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ కూడా పింఛన్దారులు పడినటువంటి ఇబ్బందులు, పడినటువంటి ఆందోళన, పడినటువంటి కష్టం అంటే చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. అంటే ఏమరా అంటే వాళ్ళకు అంటే ప్రభుత్వ పరంగా ఎక్కడా కూడా ఈ పింఛన్ల తొలగింపు కానీ ఇవన్నీ కూడా ఎక్కడా జరగలేదు. కానీ వాళ్ళు పడిన టెన్షను మామూలు విషయం కాదు. ఎందుకురా అంటే ఈ నెలే ఈ పింఛన్ వస్తుంది, నెక్స్ట్ మంత్ తీసేస్తారు, నెక్స్ట్ మంత్ లేదంటే అవతల నెల నుంచి పింఛన్లు ఆగిపోతున్నాయి, కొత్త వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు, పాత వాళ్ళందరికీ తీసేస్తున్నారు. గత 10-15 సంవత్సరాల నుంచి పింఛన్లకు సంబంధించి అప్పట్లో ఇచ్చినట్టు సవరణ సర్టిఫికెట్లన్నింటినీ కూడా ఇంకా చెల్లవు, వాటన్నిటిని కూడా హోల్డ్ చేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా అంటే ఆందోళన జరిగింది పెద్ద ఎత్తున. వాళ్ళు కూడా ముఖ్యంగా ఇందులో దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు మామూలు విషయం కాదు. ఈ సంవత్సరం దాదాపు ఈ 2025లో నిజంగా ఇన్ని రోజుల పాటు కూడా వాళ్ళు పింఛన్లు తీసుకున్న విధానం వేరు. అంటే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వమా లేదంటే అంతకుముందు మళ్ళీ తెలుగుదేశం ఉంది, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉంది, ఇట్లా ఎన్నో రకాల ప్రభుత్వాల్లో వాళ్ళు తీసుకున్న పింఛన్ల విధానం వేరు. ఈ సంవత్సరంలో వీళ్ళు పడినటువంటి టెన్షన్ వేరు. ముఖ్యంగా టెన్షన్ అంటే ఒకవేళ పింఛన్ ఆగిపోతే మన భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, లేదంటే మన కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఎట్లా బతకాలి. మనం ముఖ్యంగా దివ్యాంగులు, మనకు భగవంతుడు ఇచ్చిందే ఈ రకంగా చిన్న చూపు చూపిస్తే మనల్ని ఈ విధంగా పుట్టించాడు. అలాంటిది మనకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ చేయూత ఏదైతే ఉందో ఈ పింఛన్ కానీ ఆగిపోతే మన పరిస్థితి ఏంటి, ఇట్లా రకరకాలుగా కూడా నేను చేసినటువంటి వీడియోలకు సంబంధించి కొన్ని వేల మెసేజ్లు పెట్టారండి పాపం. ఆ మెసేజ్లు కూడా నేను రిపీటెడ్గా వాళ్ళకు చదివి చెప్పాను. మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దండి, అధైర్యపడబాకండి, ఖచ్చితంగా పింఛన్లు ఎక్కడ ఆగవు. కానీ కాలానుగుణ మార్పులతో కొన్ని నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయి. మరి ఆ అంటే దానివల్ల ఎందుకంటే అనర్హులను ఏరివేయడం, అర్హులైన వారికి అందరికీ కూడా అంటే ఇప్పుడు మీకు అందరికీ ఏ విధంగా పింఛన్లు వస్తున్నాయో ఇంకా చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుందనే ఆలోచనతో చాలామంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచిగా ఉంటుందనే ఉద్దేశంతోనే దాన్ని స్ట్రీమ్లైన్ చేసే భాగంగానే ఈ రకంగా చేస్తున్నారు. అంతే తప్ప ఏదో ఉన్న పింఛన్లు తీసేయాలి, లేదంటే దానివల్ల పింఛన్లు తీసేస్తే ప్రభుత్వానికి ఆదాయం మిగులుతుంది అని ఇట్లా రకరకాలుగా అంటే కొంతమంది విమర్శలు చేశారు. అలాంటిది కాదని నేను కూడా చాలామందికి వీడియోస్ చేస్తూ కూడా నచ్చ చెప్పాను. పర్సనల్గా ఫోన్లు చేసినప్పుడు కూడా నేను కొంతమందికి దివ్యాంగులకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా చాలామంది నాతో మాట్లాడిన సందర్భంలో అనర్హుల్ని ఖచ్చితంగా ఉన్నారండి, అనర్హుల్ని వేరు వేస్తేనే మాలాంటి వారికి కొనసాగు జరుగుతుంది. అదేవిధంగానే మరికొంతమందికి మాలాంటి వాళ్ళకి పింఛన్లకు సంబంధించి ఇంకా కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ పింఛన్లు అందుతాయి కొత్త వారికి అని అంటూ కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. కానీ ఆ ఒక వ్యవస్థలో ఏదైతే ఇంత పెద్ద వ్యవస్థలో అనర్హులుగా ఉన్న వాళ్ళని ఏరివేయాలంటే కొంతమందికి అర్హులైన వారికి కూడా కొన్ని ఇబ్బందులు అనేది చోటు చేసుకోవడం జరిగింది. బట్ దాన్ని టెక్నికల్గా కావచ్చు, అదేవిధంగానే దాన్ని ఎట్లా కూడా ఇబ్బందులు లేకుండా దాని ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలు వ్యవస్థ ద్వారా కావచ్చు, అదేవిధంగానే అంటే ఉన్నతాధికారుల ద్వారా కావచ్చు, ఇట్లా రకరకాలుగా హెల్త్ పింఛన్లని ఇటువంటివన్నీ కూడా పూర్తిగా చేసుకుంటూ వస్తున్నారు. బట్ చేసుకుంటూ వస్తున్న సందర్భంలోనే రకరకాల ప్రచారం అనేది స్టార్ట్ అయింది. పింఛన్లు ఈ 15 రోజులే వస్తాయి, ఈ నెల మాత్రమే వస్తుంది, ఈ నెల నెక్స్ట్ మంత్ నుంచి రావు, ఇట్లా రకరకాలుగా కూడా ప్రతి నెలకు ఏదో ఒకటి బురద జల్లేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చారు. దానివల్ల దివ్యాంగులు కానీ లేదంటే రకరకాల పింఛన్దారులందరూ కూడా చాలామంది కూడా అంటే ఒక ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. సార్ ఈ నెల అంట కదా మాకు పింఛన్లు వచ్చేది, వచ్చే నెల నుంచి రావంట కదా అంటూ కూడా దాదాపు 7-8 నెలల నుంచి కూడా అంటే వాళ్ళు భయపడుతూ రావడం జరిగింది ఈ సంవత్సరంలో 2025లో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక చేదు గుర్తులు అనుకోవచ్చు, లేదంటే ఇలాంటిది నెక్స్ట్ ఇయర్ రాకూడదు అనుకోవచ్చు. ఎందుకంటే 2026లో అందరికీ మంచి, ఎందుకంటే 1 or 2 డేస్లో పూర్తిగా కూడా ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి క్రైసిస్, ఇలాంటి ఉన్నటువంటి ఒక ఇబ్బందులు, ఇలాంటివి ఒక టెన్షన్ వాతావరణం పింఛన్ దానికి మాత్రం ఉండకూడదు అనేది వాళ్ళు ఆవేదన కొంతమంది నాతో పర్సనల్గా మాట్లాడిన సందర్భంలో చెప్పడం జరిగింది. కనీసం 2026 కొత్త సంవత్సరంలో అయినా సరే మాకందరికీ కూడా ఈ టెన్షన్ నుంచి విముక్తి ప్రభుత్వం కల్పిస్తుందా, లేదంటే ఇట్లా మేము ఇబ్బందులు పడుతున్నాం కదా సార్ అన్నట్టు కూడా వాళ్ళు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా కూడా నేను చెప్పాను, అర్హులైన వారికి అందరికీ కూడా ఎక్కడ కూడా పింఛన్ తీయదండి, ఎందుకు తీస్తుంది,
బట్ ఈ పర్సంటేజ్ విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి దానికి కూడా డాక్టర్లు బృందం ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని వీటికి సంబంధించి టీమ్స్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా సరే అవుట్లో ఏదైనా కొంతమందికి ఇబ్బందులు వస్తే మళ్ళీ కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ అవన్నింటినీ కూడా మీరు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా నేను కూడా ఒకరిద్దరికి చెప్పడం జరిగింది. కొంతమంది నాతో ఆ యూనియన్ నాయకులు మాట్లాడారు, అదేవిధంగానే లబ్ధిదారులు కూడా అప్పుడప్పుడు ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో మొత్తం మీద ఇలా జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఇట్లా టెన్షన్ వాతావరణం జరుగుతుంది. నాకు కూడా కొన్ని విషయాల్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంచెం బాధ అనిపించింది. అంటే పాపము ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసుకోలేరు పాపము. ఎందుకంటే మామూలుగా మనం చదువుకొని మామూలుగా మనకు అన్ని రకాలుగా మనం అటు ఫిట్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల మనకు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని చోట్ల ఉద్యోగాలు రావు. కొన్ని చోట్ల ఒకవేళ ఉద్యోగం కోసం మనం వెళ్ళినా కూడా నీకు టాలెంట్ లేదనో లేకపోతే రకరకాలు చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. బట్ అలాంటి వాళ్ళని హక్కుని చేర్చుకునేది ప్రభుత్వమే. అది ఏ ప్రభుత్వం అయినా సరే. మరి ఆ ప్రభుత్వమే కష్టం పెడితే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారనేది వాళ్ళ ఆవేదన. అంతే తప్ప ఎక్కడా కూడా దీన్ని రాజకీయాలుగా ఎవరు కూడా వాళ్ళు ఆలోచించలేదు. బట్ మాకు మంచి చేయండి, ఆ మంచిని కొనసాగించండి. ఒకవేళ ఇందులో పొరపాట్లు ఏదైనా ఉంటే అలాంటివి సరిచేయండి అనేది ఆవేదన. అంతే తప్ప ఎక్కడా కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు. నేను చాలామందితో మాట్లాడాను, చాలామంది కామెంట్స్ నేను రోజు కూడా వినిపించే ప్రయత్నం చేశాను. సో అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే 1 or 2 డేస్లో మనకి ఇయర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి అందరూ ఎవరు కూడా హ్యాపీగా ఉండండి. మనం ఫస్ట్ వీడియో గత 6-7 నెలల నుంచి కూడా ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు కూడా నేను చెప్తూనే వస్తున్నాను. ఎక్కడ కూడా పింఛన్లు ఆపరు, పింఛన్లు కంటిన్యూ అవుతూనే ఉంటాయని చెప్పాను. అదే మాట ప్రకారం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎవరికి కూడా తీరు. బట్ దీంట్లో కొందరికి ఎవరైతే అనర్హులుగా ఎవరైతే ఉంటారో కొంతమంది వాళ్ళకు మాత్రమే తొలగేసే అవకాశం అయితే ఉంటుంది. అది మాత్రం నెక్స్ట్ ఇయర్ 100% జరుగుతుంది. బట్ కొత్త వారికి అందరికీ కూడా ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చే నెల నుంచి జిల్లాల వారీగా 200 మందికి అంటే ఏర్పాట్లు చేశారు కాబట్టి ఆ అప్లికేషన్లు కూడా 1వ తారీఖు నుంచి కూడా అందుబాటులోకి అందరికీ వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు కూడా మీ పరిధిలో అప్లై చేసుకోండి. అదేవిధంగానే మనము అంటే నిన్న మనం చెప్పుకున్నట్లు కూడా ఈ నూతన సంవత్సరానికి సంబంధించి కానుకగా మీకు ఎందుకంటే గతంలో అంటే ఎట్లా ఉన్నా కూడా పక్కన పెడితే ఒకరోజు ముందే ఇచ్చేస్తారు కాబట్టి ఆ పింఛన్లు కూడా మీరు అంటే ఎందుకంటే వయసు రీత్యా కావచ్చు, కొన్ని అనారోగ్యాల రీత్యా కావచ్చు, కొన్ని ఇబ్బందులు అనేది ఉంటాయి కాబట్టి బయట ప్రాంతాల్లో కొడుకులు కూతుళ్ళు లేదా ఎక్కడో చోట కొన్ని ఉంటారు. మీరందరూ కూడా లబ్ధిదారులు ఎవరైతే అంటే పెన్షన్దారులు మీరు మీ ప్రాంతానికి ముందు రోజే చేరుకొని అంటే 31వ తారీఖు మీరు పింఛన్లు తీసుకోవాలంటే 30వ తారీఖే మీ ప్రాంతానికి చేరుకొని 31వ తారీఖున ఉదయాన్నే మీరందరూ కూడా పింఛన్లు తీసుకోండి. ఎందుకంటే 1వ తారీఖు మళ్ళీ ఇవ్వరు, 2వ తారీఖు మళ్ళీ ఇస్తారు కాబట్టి మీరు పింఛన్లు తీసుకొని ఎన్నో అవసరాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ముందుగానే ఇచ్చేస్తుంది. దాదాపుగా ఈసారి కూడా 2,900 కోట్ల వరకు కూడా దాదాపు 62 లక్షల మందికి పైగా కూడా పింఛన్దారులకి అన్ని వర్గాలకు సంబంధించి ఇవ్వబోతున్నారు. బట్ మీరందరూ కూడా తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ అంటే 1వ తారీఖు పైన కూడా కొత్త పింఛన్లు అనేది కూడా కొంతమందికి ఇవ్వబోతున్నారు కాబట్టి తర్వాత మనం ఆ విషయాలు అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు కూడా నాకు సపోర్ట్ చేసినటువంటి ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, పెన్షన్దారులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే మిగిలిన వ్యూవర్స్ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ 2025 సంవత్సరం ఎండ్ అవుతుంది కాబట్టి 2026 సంవత్సరం దగ్గర వస్తుంది కాబట్టి అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అదేవిధంగానే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఉండాలని, అదేవిధంగానే ఈ లోకాన్నంతా కూడా భగవంతుడు లక్షణంగా పరిపాలించాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీ జర్నలిస్ట్ గోపి.